ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు మన ఏపీ సీఎం చంద్రబాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెల్లడించారు. అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అసలు పడతాయా లేదా, అసలు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా, ఈ విషయంపై క్లారిటీ అయితే త్వరలోనే ఇవ్వబోతున్నామన్నట్లు కూడా ప్రత్యేకంగా వెల్లడించారు. అమౌంట్ అనేది ఒకవేళ పడాలంటే ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ ఈక్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాలో క్రెడిట్ అయితే అవుతుందని ఖచ్చితంగా వెల్లడించారు. ఈకేవైసీ ఈక్రాప్ చేయించుకోవడంతో వారి గ్రామ వార్డు సచివాలయాల్లోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో అప్డేట్ అనేది అవుతుందన్నట్లు కూడా ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు అయితే ఈకేవైసీ ఈక్రాప్తో పాటు వారి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే అప్లై చేసుకోవాలని, అంటే లింక్ అనేది ఓపెన్ చేసిన వెంటనే అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ జమ కాబోతున్నట్లు బ్యాంకుల వారీగా ప్రత్యేకమైన చర్చను అనేది చేస్తున్నామన్నట్లు కూడా వెల్లడించారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ కేవైసీ ఈ క్రాప్ ఖచ్చితంగా చేయించుకోవాలని, అలా చేయించుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో క్రెడిట్ అయ్యి మెసేజ్లు అనేటివి రావడం జరుగుతాయని ప్రత్యేకంగా వెల్లడించారు. త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి బ్యాంకుల వారీగా అమౌంట్ అనేది జమ చేయబోతున్నామన్నట్లు కూడా తెలియజేశారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ for watching our video.